హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు మాయా చిలుక. ఒక అడవిలో అన్ని రకాల పక్షులు జీవిస్తూ ఉండేవి. అయితే వాటితో పాటు ఒక నల్ల చిలుక కూడా ఉండేది. అయితే ఆ నల్ల చిలుక ఒకరోజు ఉదయం ఒక చెట్టు మీద నిలబడి ఆకాశంలో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నల్ల చిలుక ఇలా అనుకుంటుంది తనలో తాను. చూడు, ఈ ప్రపంచం ఎంత అందంగా ఉందో. నా చుట్టూ ఉన్న చిలుకలు కూడా రంగురంగులుగా ఎంత అందంగా ఉన్నాయో. కానీ నేను మాత్రం నల్లగా ఉన్నాను. అందువల్ల నా చుట్టూ ఉన్న నా స్నేహితులు నన్ను చూసి హేళన చేస్తున్నారు. నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. నేను ఒంటరిగా ఉన్నాను అని తలుచుకొని బాగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అయితే కొంతసేపటికి ఆ నల్ల చిలుక ఒంటరిగా ఆహారం తెచ్చుకోవటానికి వెళ్తుంది. దారిలో ఒక చిలుక కళ్ళు తిరిగి పడిపోవటం చూసి ఈ నల్ల చిలుక పాపం చిలుక పడిపోయిందే అని సహాయం చేద్దామని దాని దగ్గరకు వెళ్తుంది. వెంటనే ఆ చిలుక, వామ్మో, నువ్వు నల్లగా దెయ్యంలాగా, నాకు భయం వేసింది. అసలే నాకు కళ్ళు తిరిగి పడిపోయా. కళ్ళు తెరవగానే నీ నల్ల రూపం చూసా. అచ్చం దెయ్యంలా ఉన్నావు అని పాపం ఆ చిలుకను తిడుతుంది. నాకు నీ సహాయం ఏమి వద్దు అని ఆ చిలుకని తిట్టి ఆ పడిపోయిన చిలుక ఏదో విధంగా ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతుంది. పాపం ఆ నల్ల చిలుక బాధపడుతుంది. అసలు నేను సహాయానికి కూడా పనికిరానా? సహాయం చేద్దామని వెళ్తే నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. దెయ్యంలా ఉన్నానంట అని పాపం ఆ నల్ల చిలుక బాగా బాధపడుతుంది. అయినా ఇది నాకు కొత్తేం కాదుగా, సరేలే అని ఆహారం తిని మళ్ళీ దాని గూడికి చేరుతుంది. అయితే ఇలా ఉండగా కొన్ని రోజులకి నల్ల చిలుకకి ఆరోగ్యం పాడవుతుంది. అయితే సహాయం కోసం ప్రక్కన ఉన్న గూడు దగ్గరికి వెళ్తుంది. నేస్తం, నాకు ఆరోగ్యం బాగోలేదు, కొంచెం ఈరోజు ఆహారం తెచ్చి పెడతారా అని అడుగుతుంది. వెంటనే ఆ చిలుక, చీపో, ఏంటి పొద్దున్నే ఇలా నా ఇంటికి వచ్చావు? నీ ముఖం చూస్తే నాకు ఆహారం దొరికినట్లే అని తిడుతుంది. పాపం అయినా ఆ నల్ల చిలుక ఏమీ పట్టించుకోకుండా మరొక ప్రక్కన ఉన్న గూడు దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతుంది. అది కూడా బాగా తిడుతుంది. పాపం ఈ నల్ల చిలుకకి ఏమీ అర్థం కాక, సరేలే, నేనే ఏదో విధంగా ఓపిక చేసుకొని ఆహారం కోసం వెళ్తాను. నాకు బాగా ఆకలి వేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఎవరిని అడిగినా సహాయం చేయటం లేదు. అయినా నేను కొంచెం ఆహారమే కదా అడిగింది, దానికి కూడా నా నల్ల కలరు అడ్డు వచ్చిందా? నేను అసహ్యంగా ఉండటానికి నాదా తప్పు? అయినా నన్ను చూడకుండా అయినా కొంచెం ఆహారం పెట్టొచ్చు కదా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తుంది. అయితే పాపం దారిలో పడిపోతుంది. ఆ నల్ల చిలుకకి దాని మీద దానికి విసుగొచ్చి, ఛీ, నేను చనిపోతే బాగుండు, నేను దేనికి పనికి రావడం లేదు అని ఏడుస్తుంది. అయితే దానికి అనుకోకుండా ఒక ఏంజెల్ ప్రత్యక్షమవుతుంది. ఆ ఏంజెల్ నేస్తం నేస్తం అని ఆ నల్ల చిలుకను పిలుస్తుంది. వెంటనే ఆ నల్ల చిలుకకి అర్థం కాదు, ఈ ప్రపంచంలో నాతో మాట్లాడేవారు కూడా ఉన్నారా అని అనుకుంటుంది. ఉన్నాను నేస్తం, నేనే నీ స్నేహితుణ్ణి అంటుంది ఆ నల్ల చిలుక. అప్పుడు ఆ చిలుకకి ఆనందం వేస్తుంది. ఎవరు నువ్వు? చూస్తానికి దేవతలా ఉన్నావు అంటుంది ఆ నల్ల చిలుక. ఆ ఏంజెల్, దేవతనే, నీ ఏంజెల్ని, నీకు సహాయం చేద్దామని వచ్చా, నీ బాధ ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆ నల్ల చిలుక, చూసావుగా నన్ను, నేను భయంకరంగా ఉన్నానంట. అసలు నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు. నన్ను అందరూ బాగా తిడుతున్నారు. నేను సహాయం చేస్తానన్నా వద్దంటున్నారు. మళ్ళీ నాకు బాగోలేదు, సహాయం చెయ్యమని అడిగినా చెయ్యటం లేదు అని బాగా ఏడుస్తూ చెప్తుంది ఆ నల్ల చిలుక. పాపం ఏంజెల్కి బాగా జాలి వేస్తుంది. నీకు ఒక మాయాదండ ఇస్తా, అది వేసుకుంటే అందమైన చిలుకగా మారిపోతావు.
మళ్ళీ ఆ దండని తీసివేస్తే నీ నల్ల రంగు నీకు వస్తుంది అని చెబుతుంది. ఏంజెల్ ఆ మాట చెప్పి ఆ మాయాదండ ఇచ్చి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ నల్ల చిలుక ఆ మాయాదండను మెడలో వేసుకుంటుంది. అది వెంటనే రంగురంగుల అందమైన చిలుకగా మారిపోతుంది. అప్పుడు ఆ నల్ల చిలుక చాలా ఆనందపడుతుంది. భలే, నేను చాలా అందంగా ఉన్నాను అని చూసుకొని ఆ నల్ల చిలుక బాగా ఆనందపడుతుంది. తరువాత ఆ మాయా చిలుక తన గూడు దగ్గరకు చేరుతుంది. అప్పుడు అక్కడ ఉన్న అన్ని చిలుకలు చూసి భలే ఉంది ఈ చిలుక, చాలా అందంగా ఉంది అని అక్కడ ఉన్న చిలుకలన్నీ ఆ మాయా చిలుక దగ్గరికి వస్తాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని ఆ చిలుకలు అడుగుతాయి. అయినా నువ్వు వచ్చి ఈ నల్ల చిలుక కూడు దగ్గరకు వచ్చావేంటి అని అడుగుతాయి. అప్పుడు ఆ మాయా చిలుక ఇలా చెబుతుంది. ఈ నల్ల చిలుక నా ప్రాణ స్నేహితురాలు, దాన్ని కలుద్దామని వచ్చాను అని చెప్తుంది. వెంటనే ఆ చిలుకలన్నీ ఆ దరిద్రమైన నల్ల చిలుక నీ స్నేహితురాలా? చూస్తానికి భయంకరంగా ఉంటుంది, దెయ్యంలాగా ఉంటుంది. నువ్వేమో దేవతలా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. మేమెవరం ఆ నల్ల చిలుకతో మాట్లాడము. నువ్వు కూడా ఒంటరిగా అయిపోతావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నువ్వు మాతో స్నేహం చెయ్యి. నీకు కావలసినవన్నీ తీసుకొస్తాము. ప్రతిరోజు నీకు ఆహారం కూడా తెచ్చి పెడతాము అని అన్ని చిలుకలు ఆ మాయా చిలుకలతో చెప్తాయి. అప్పుడు ఆ మాయా చిలుక తలుచుకొని ఆ మాయా చిలుక చాలా బాధపడుతుంది. అంతలోకే దాని కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి. ఆ కళ్ళ నిండా నీళ్లు తిరగటం ఒక చిలుక చూస్తుంది. చూసి, ఎందుకు ఏడుస్తున్నావు? నీ స్నేహితుని తిట్టామనా? అయినా అది అస్సలు బాగుండదు, అది చాలా నల్లగా ఉంటుంది. ఈ మధ్య దానికి ఆరోగ్యం చెడిపోయింది, ఇప్పటికే చచ్చిపోయి ఉంటుంది అని చెప్తుంది. అసలు ఆ మాటలు వినగానే ఆ మాయా చిలుకకి అసలు కళ్ళ నీళ్ళు ఆగలేదు, బాగా ఏడుస్తుంది. వెంటనే అక్కడ నుండి ఎగిరిపోతుంది. తర్వాత ఒక చెట్టు దగ్గర ఆగి బాగా ఏడుస్తుంది. చూడు, నేను అందంగా ఉండేసరికి అందరూ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. నా ముందే నా గురించి మాట్లాడి బాగా తిడుతున్నారు. చచ్చిపోయింది అంటున్నారు. అసలు ఈ మాటలు నేను తట్టుకోలేకపోతున్నా అని ఆ మాయా చిలుక బాగా ఏడుస్తుంది. నాకు ఈ దండ వద్దు, నాకు ఈ రంగు ఆర్భాటాలు వద్దు, నాకు ఈ అందం వద్దు. నేను నాలాగే ఉంటాను. నన్ను ఇష్టపడిన వారే నాతో స్నేహం చేస్తారు, లేకపోతే ఒంటరిగా బతుకుతాను అని ఆ చిలుక అనుకొని ఆ మాయా దండని విసిరి పారవేస్తుంది. వెంటనే ఆ చిలుక తన నల్ల రంగు తనకి వస్తుంది. వెంటనే అక్కడ ఏంజెల్ ప్రత్యక్షమవుతుంది. ఎందుకు ఆ మాయాదండ తీసివేశావు? నీకు అందంగా ఉండటం ఇష్టం కదా, అందుకే నీకు ఆ మాయాదండ ఇచ్చాను, కానీ దాన్ని పారవేశావేంటి అని అడుగుతుంది. అప్పుడు ఆ నల్ల చిలుక, నాకు వద్దు, నాకు రంగు వద్దు, అందం వద్దు, నేను నాలాగే ఉంటాను. అందరూ నా అందాన్ని చూసి వచ్చారు, కానీ అది నా పుటక నుంచి లేదు కదా, మధ్యలో వచ్చిన దాన్ని ఆనందపడి అందరూ నాతో స్నేహం చేస్తున్నారు, నా ముందే నన్ను తిడుతున్నారు. నేను ఆ బాధ తట్టుకోలేను. నన్ను ఇష్టపడి నాతో స్నేహం చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే నేను ఒంటరిగా జీవిస్తాను అని ఆ ఏంజెల్తో చెప్పి ఆ నల్ల చిలుక ఎగిరిపోతుంది. అప్పుడు ఏంజెల్ ఆ నల్ల చిలుకని దీవిస్తుంది. తర్వాత ఆ నల్ల చిలుక వేరొక ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ ఆ నల్ల చిలుకకి కొంతమంది స్నేహితులు అవుతారు. అప్పుడు ఆ నల్ల చిలుక ఇలా అనుకుంటుంది, చూడు, నాకు కూడా స్నేహితులు ఉన్నారు. నేను అక్కడ ఉండి చాలా బాధపడ్డాను, కాబట్టి నేను వేరొక ప్రాంతానికి వచ్చి చాలా మంచి పని చేశాను అని ఆ నల్ల చిలుక ఆ స్నేహితులతో చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇది కథ ఫ్రెండ్స్. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.